తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎకో టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేసింది. యాదగిరిగుట్ట ఆలయాల్ని బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో తిరుమల ఆలయానికి టీటీడీ బోర్డు ఉన్నట్లుగా తెలంగాణలో యాదాద్రికి టెంపుల్ బోర్డు ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎకో టెంపుల్ పర్యాటక అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ ఫోకస్ చేసినట్లుగా తెలుస్తోంది. యాదగిరిగుట్ట ఆలయానికి బోర్డు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి చందు సిద్ధంగా ఉన్నారు. చందు, గాయత్రి, ఇలా స్పీడ్ లో సమీక్షలో భాగంగా ఈ రోజు టూరిజం అదేవిధంగా టెంపుల్ డెవలప్మెంట్ సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా యాదగిరి గుట్ట అభివృద్ధిపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. టిటిడి బోర్డు తరహాలోనే యాదగిరిగుట్ట టెంపుల్ బోర్డు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కూడా అధికారులను ఆదేశించారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధిలో పెండింగ్ పనుల వివరాలు కూడా తనకు వెంటనే అందివ్వాలని కూడా ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా భక్తులకు సౌకర్యాలు, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని చేపట్టాల్సిన చర్యలపైన స్పష్టమైనటువంటి వివరాలు కూడా తనకు అందించాలని కూడా కోరారు. ఆలయ రాజగోపురానికి బంగారు తాపడం పనులను కూడా వేగవంతం చేయాలని కూడా ఆదేశించారు. మరోవైపు యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధి పనులు అర్ధాంతరంగా వదిలి వేయడానికి వీలేదంటూ కూడా అధికారులకు సీరియస్ గా హెచ్చరికలు జారీ చేశారు. ఆలయ అభివృద్ధిని మరో స్థాయికి తీసుకెళ్లాలని కూడా ముఖ్యమంత్రి ఆలయ అధికారులకు స్పష్టం చేశారు. వైటీడీఐ యాదగిరిగుట్టకు సంబంధించి పూర్తి స్టేటస్ రిపోర్ట్ తో తనకు అందించాలని కూడా సీఎం ఆదేశించారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట ఆలయ పరిసర ప్రాంతాలను కూడా పూర్తి స్థాయిలో డెవలప్ చేయాలని కూడా సీఎం ఈ సమీక్షలో చెప్పారు. ముఖ్యంగా టిటిడి ఇలాంటి బోర్డును కూడా ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ఈ బోర్డు ఏర్పాటు చేయడం ద్వారా వైటీడీఐ ఏదైతే యాదగిరిగుట్ట సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, దానికి సంబంధించి ఎప్పటికప్పుడు నివేదికలు తయారు చేసి తనకు వస్తుంటాయి. కాబట్టి ఖచ్చితంగా యాదగిరిగుట్ట పైన పూర్తిస్థాయి నిర్లక్ష్యం వహించకుండా డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన దృష్టి సారించాలని కూడా అధికారులను ఆదేశించారు. గాయత్రి. రైట్, థాంక్యూ చంద్ర.